హాయ్, నా పేరు శ్రవంతి. సో ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ప్రెనటల్ యోగా గురించి. సో అది ఫస్ట్ సీక్వెన్స్. సో ఈరోజు మనం స్టార్ట్ చేసే సెకండ్ సీక్వెన్స్. సో ఇందులో ఏంటంటే ప్రెనటల్ యోగాలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంథనింగ్ ఎలా పెంచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ముందుగా మీరు సుఖాసనంలో కూర్చోవాలి అండ్ మీ కంఫర్టబుల్ పొజిషన్ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ కొంచెం బాడీ రొటేట్ చేస్తాము. సో ఎందుకు అంటే కొంచెం మజిల్స్ అంతా కూడా మనకి రిలీఫ్ అవ్వడం కోసం అండ్ మజిల్ రిలాక్స్ అవ్వడం కోసం మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తాము. సో బాడీని ముందుకు బెండ్ చేస్తూ ఉన్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. సో బ్రీత్ తీసుకుంటూ నిదానంగా బాడీని వెనక్కి మూవ్ చేయాలి. సేమ్ 5 రిపిటేషన్స్ చేస్తాము. అండ్ చేసేటప్పుడు మీ 2 చేతులు మోకాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు రివర్స్ రౌండ్ అండ్ రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మీరు చేయాలి. అండ్ చేసేటప్పుడు మీ చేతుల సపోర్ట్ మాత్రం కంపల్సరీ మోకాళ్ళ పైన ఉంచాలి. అండ్ ముందుకు బెండ్ చేస్తూ మీరు రొటేట్ చేయొచ్చు బాడీని. పక్కకు కూడా మీకు కంఫర్టబుల్గా ఉన్నంత పొజిషన్ వరకు మీరు పక్కకు కూడా మీరు బెండ్ చేసుకోవచ్చు. అండ్ 1 more రౌండ్. సో ఇప్పుడు 2 చేతుల కింద సపోర్ట్ తీసుకుంటాము అండ్ మీ మోకాళ్ళ పైకి వచ్చి పర్వతాసన పొజిషన్లోకి వెళ్తాము. సో కంఫర్టబుల్గా ఉండే పొజిషన్ చూసుకోండి. అండ్ 2 పాదాలు మరీ ఎక్కువ దూరం ఉంచాల్సిన అవసరం లేదు ఇందులో. అండ్ కొంత దగ్గరకు పెడితే సరిపోతుంది. తల భాగం లోపలికే ఉండాలి. అండ్ ఇక్కడ మనము వెనక కాఫ్ మజిల్ని ఇప్పుడు స్ట్రెచ్ చేస్తున్నాము. సో ముందుగా ఒక హీల్ని పైకి లిఫ్ట్ చేస్తూ వెనుకున్న హీల్ని కిందికి స్ట్రెచ్ చేయాలి. అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆపోజిట్ లెగ్ అలాగా 10 రిపిటేషన్స్ చేస్తాము. దీనివల్ల హ్యాండ్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది మనకి. సో నిదానంగా చేసుకోవాలి. 2 more రౌండ్స్. సో మధ్యలో ఒకవేళ చేయలేము, చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు సో మధ్యలాసనలో ఒకసారి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఒకసారి ముందుకు బెండ్ చేసి మళ్ళీ నిదానంగా సేమ్ పొజిషన్లోకి పర్వతాసనలోకి వెళ్తాము. అండ్ ఇప్పుడు సో ఇందాక ఒక్కొక్క లెగ్ స్ట్రెచ్ చేసాం కదా కాఫ్ మజిల్. ఇప్పుడు 2 పాదాలని వెనక హీల్స్ 2 ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా ట్రై చేస్తాము. అండ్ బాడీని లోపలికి బెండ్ చేస్తాము. జస్ట్ 5 కౌంట్స్. 1 2 3 4 and 5. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మధ్యలాసనలోకి వస్తాము. తర్వాత ఇందులో నిదానంగా వజ్రాసనంలో కూర్చొని 2 మోకాళ్ళు దూరంగా పెట్టుకోవాలి. వీలైతే వెనక పాదాలు దూరంగా పెట్టుకొని కింద కూర్చోవచ్చు. సో ఇప్పుడు నిదానంగా చేతులతో ముందుకు వాక్ చేస్తూ తల భాగాన్ని ముదురు భాగాన్ని ఫ్లోర్కి టచ్ చేయొచ్చు. సో ఈ పొజిషన్లో ఉండలేము అనుకున్న వాళ్ళు మోచేతులు కొంచెం వెనక్కి తీసుకోవాలి మోకాళ్ళ దగ్గరికి. అండ్ 2 చేతులు ఒకదానిపైన ఒకటి పెట్టి దానిపైన మీ తల భాగాన్ని ఉంచవచ్చు. సో నిదానంగా గాలి తీసుకోవాలి అండ్ నిదానంగా బ్రీత్ అవుట్ చేయాలి. ఇప్పుడు మరలా మార్జలాసన్ పొజిషన్లోకి వస్తాము. సో ఇప్పుడు మార్జలాసన్ పొజిషన్లో నుంచి మళ్ళీ ఒకసారి పర్వతాసనంలోకి వెళ్తాము. అండ్ తలని లోపలికి స్ట్రెచ్ చేయాలి. హీల్స్ని కిందికి ప్రెస్ చేయాలి. సో అలా నిదానంగా వాక్ చేసుకుంటూ కాళ్ళతో ముందుకు వస్తాము. అండ్ ఇందులో కాళ్ళు దూరంగా ఉండాలి. అండ్ మీ మ్యాట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో ఆ మ్యాట్ చివర్లు 2 కాళ్ళు ఉంచాలి. అండ్ వీలైతే కాళ్ళు స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. అండ్ లేదు కంఫర్టబుల్గా లేదు అనుకున్న వాళ్ళు మోకాళ్ళు బెండ్ చేసి ఇలా కిందికి వంగొచ్చు. సో అలా నిదానంగా ఫస్ట్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తాము. సో నిదానంగా పైకి వచ్చేస్తాము. సో ఇక్కడ నుంచి చేతులు వెనక్కి తీసుకుంటూ బ్రీత్ తీసుకుంటూ చేతులు పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ చేతుల పొజిషన్ అలాగే ఉంచి తలను మాత్రమే వెనక్కి బెండ్ చేస్తాము.
అండ్ మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్. మళ్ళీ ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ అప్. అండ్ ఈ పొజిషన్ నుంచి నమస్కారం పెట్టి ఉత్కటాసన పొజిషన్లోకి వస్తాము. నిదానంగా హాఫ్ బెండ్ చేయాలి అండ్ మోకాళ్ళు కొంచెం బెండ్ చేసి హిప్ని కిందకి బెండ్ చేయాలి. అండ్ మన చైర్ పోజ్ లాగా అనమాట, చైర్లో కూర్చున్నట్లు ఉండాలి. అండ్ బాడీని కొంచెం మ్యాక్సిమం స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయొచ్చు, లేదంటే కొంచెం ముందుకు బెండ్ చేసినా పర్వాలేదు. సో ఇందులో జస్ట్ ఒక 5 కౌంట్స్ 1 2 3 4 and 5. నిదానంగా చేతులు మళ్ళీ పైకి తీసుకుంటూ బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. చేతులు రెండు పైకి స్ట్రెచ్ చేసి హెడ్ని బ్యాక్కి పుష్ చేయాలి. సో బ్రీత్ అవుట్ చేస్తూ అండ్ బాడీ బెండ్ డౌన్. మళ్ళీ బ్రీత్ ఇన్ అప్. అగైన్ వన్స్ మోర్ బ్రీత్ అవుట్ అండ్ బెండ్ డౌన్. ఇప్పుడు నిదానంగా కాళ్ళు కొంచెం బెండ్ చేసి మళ్ళీ ఒకసారి పర్వతాసన పొజిషన్లోకి వెళ్తాము. అక్కడ నుంచి మార్జలాసనలోకి వస్తాము. సో ఇప్పుడు మనం మార్జలాసన పొజిషన్లో ఉన్నాం కదా, ఇందులో 2 మోకాళ్ళు దూరంగానే ఉండాలి. అండ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని అండ్ మిడిల్లో ఉంచాలి, అంటే 2 చేతులకి మధ్యలో ఎడమ చేయి ఉండాలి. అండ్ కుడి చేతితో సో బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తూ హెడ్ కూడా పైకి పుష్ చేయాలి. అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా ఈ చేతి లోపల నుంచి తీసుకొని కిందికి బెండ్ చేయాలి, హెడ్ని కింద టచ్ చేయాలి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రీత్ తీసుకుంటూ అప్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ చెయ్యి లోపలికి తీసుకొని తలని కింద బెండ్ చేస్తాము. అండ్ ఎడమ చేతిని మీకు రెస్ట్ పొజిషన్లో ఉంచవచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఉంచవచ్చు. సేమ్ పొజిషన్లో నిదానంగా స్లోగా బ్రీత్ తీసుకొని స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని కుడి చేతిని పైకి తీసుకుంటూ బ్రీత్ తీసుకోవాలి. అండ్ బాడీని జెంటిల్గా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్ని కింద పెట్టాలి. సో ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే ఇప్పుడు కుడి చేతిని మధ్యలో పెట్టుకుంటాము. ఎడం చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ నిదానంగా బ్రీత్ తీసుకోవాలి. అండ్ తల కూడా ఎడం చేతి వైపు పైకి చూడాలి. సో బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా కుడి చేతి లోపల నుంచి ఎడమ చేతిని లోపలికి తీసుకువెళ్ళాలి. తలని రెస్ట్ పొజిషన్లో ఉంచాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ బ్రీత్ తీసుకుంటే హ్యాండ్ అప్. సో నిదానంగా ట్విస్ట్ చేయండి బాడీని. అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ లోపలికి. అండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి మనకి రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో నిదానంగా కుడి చేతిని సపోర్ట్ తీసుకొని అండ్ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తాము. సో బ్రీత్ అవుట్ చేస్తూ చేతిని కింద ఉంచుతాము. ఇప్పుడు నిదానంగా చేతులు 2 ముందుకు స్ట్రెచ్ చేయాలి. తర్వాత ఎల్బో సపోర్ట్ తీసుకొని తలని లోపలికి బెండ్ చేసి చెస్ట్ని కిందకి బెండ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ పొజిషన్ చేయలేని వాళ్ళు కొంచెం మోచేతులు సపోర్ట్ తీసుకోండి. అండ్ 2 చేతులు ఒకదానిపైన ఒకటి ఉంచి తలని చేతుల పైన ఉంచవచ్చు. మీకు ఏ పొజిషన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలా చేయొచ్చు. 5 కౌంట్స్ 1 2 3 4 and 5. సో నిదానంగా పైకి రావాలి, వెనక్కి. వజ్రాసనంలోకి కూర్చోవాలి. తర్వాత ఇప్పుడు 2 మోకాళ్ళని కొంచెం దూరంగా పెట్టుకొని శశంకాసన్ పొజిషన్ అంటే చైల్డ్ పోజ్లోకి వెళ్తాము. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ముందుకు బెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు 2 మోచేతులు సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ పొట్ట భాగం మీకు అడ్డు వస్తుంది అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక చేతిని పిడికిలు బిగించి ఒక చేతితో జస్ట్ పైన ఉంచి దాన్ని సపోర్ట్ తీసుకొని హెడ్ మీరు ఇక్కడ టచ్ చేయొచ్చు. చేయగలిగిన వాళ్ళు 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి తలని కింద టచ్ చేయొచ్చు. 5 కౌంట్స్ 1 2 3 4 and 5. సో ఇప్పుడు నిదానంగా పైకి వచ్చేస్తాము. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మార్జలాసనంలోకి వస్తాము.
రెండు మోకాళ్ళు జాయిన్ చేసి ఉంచుతాము. ఇప్పుడు కుడి కాలుని వెనక్కి చాపాలి, మోకాలు బెండ్ చేయకుండా స్ట్రైట్గా అండ్ తల న్యూట్రల్గా ఉండాలి. అండ్ నిదానంగా కాలు కొద్దిగా పైకి లిఫ్ట్ చేస్తాము, సేమ్ బ్యాక్ బోన్ లెవెల్లోనే ఉంచుతాము. అండ్ ఇది చేయడం వల్ల ఏంటంటే మన బ్యాక్ బోన్ స్ట్రెంథనింగ్ బాగా అవుతుంది. జస్ట్ ఒక 5 కౌంట్స్, 1 2 3 4 అండ్ 5. స్లోలీ డౌన్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎడమ మోకాలు పైకి లిఫ్ట్ చేయాలి. సో ముందుగా మనము ఎడమ కాలుని కంప్లీట్గా మోకాలు బెండ్ చేయకుండా స్ట్రైట్గా చాపి ఉంచాలి అండ్ నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తాము. తలని న్యూట్రల్గానే ఉంచాలి. 5 కౌంట్స్, 1 2 3 4 అండ్ 5. స్లోలీ డౌన్. అండ్ మరలా ఒకసారి చైల్డ్ పోజ్లోకి వెళ్తాము. అండ్ రెండు మోకాళ్ళు దూరంగా పెట్టుకోవాలి. నిదానంగా చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి తలని కింద కానించాలి. సో నిదానంగా పైకొచ్చి ఒకసారి పర్వతాసన పొజిషన్లోకి వెళ్తాం. మళ్ళీ తల లోపలికి స్ట్రెచ్ చేయాలి అండ్ మళ్ళీ ఒకసారి కాఫ్ మజిల్ని స్ట్రెచ్ చేయాలి. ఈచ్ లెగ్ 5 రౌండ్స్. నిదానంగా. సో ఇప్పుడు రెండు పాదాలు లోపలికి స్ట్రెచ్ చేయాలి అండ్ తల లోపలికి పెట్టాలి. సో నిదానంగా రెండు కాళ్ళని ముందుకు తీసుకొచ్చి పైకి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిదానంగా ముందుకు బెండ్ అవ్వాలి, మోకాళ్ళు బెండ్ చేసుకుంటూ. అండ్ కుడి కాలుని ముందు పెట్టుకొని ఎడం కాలు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు వారియర్ పోజ్ లేదంటే వీరభద్రాసన అని అంటాము. సో రెండు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి బ్రీత్ తీసుకుంటూ అండ్ హెడ్ని బ్యాక్ చేయాలి. 5 కౌంట్స్, 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు నిదానంగా బ్రీత్ అవుట్ చేస్తూ బాడీని సైడ్కి టర్న్ చేయాలి. వీరభద్రాసన పొజిషన్ 2. ఇప్పుడు ముందున్న మోకాల్ని జెంటల్గా కొంచెం ముందుకు బెండ్ చేస్తాము మీకు వీలున్న పొజిషన్ని బట్టి. అండ్ రెండు చేతులు పక్కకు స్ట్రెచ్ చేసి ఉంచాలి అండ్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ 5 కౌంట్స్ మోర్. 1 2 3 4 అండ్ 5. సో ఇప్పుడు చేతులు కిందకి దించాలి. తర్వాత ఎడమ చేతిని ఎడమ కాలు పైన సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తాము. వెనుకున్న కాలు అంటే ఎడం కాలు సపోర్ట్ తీసుకోవాలి ఎడమ చేతితో. కొద్దిగా పక్కకు బెండ్ చేయండి ఎడమ వైపు అండ్ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయాలి. జస్ట్ 5 కౌంట్స్. 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు నిదానంగా కుడి చేతిని కుడి మోకాల పైన సపోర్ట్ తీసుకుంటాము అండ్ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తాము. మీ తల ఎడమ చేతి వైపు చూస్తూ ఉండాలి, అంటే పైకి చూస్తూ ఉండాలి. 5 కౌంట్స్. 1 2 3 4 అండ్ 5. నిదానంగా పైకి లేసి ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ తొడపై నుంచి సో నిదానంగా ఇందాకట్లాగా మనం మోకాలు ముందుకు బెండ్ చేయాల్సిన అవసరం లేదు, మోకాలు స్ట్రైట్గానే ఉండాలి. జస్ట్ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి కొద్దిగా త్రికోణాసన లాగా చేస్తాము. జస్ట్ సైడ్ బెండ్. 1 2 3 4 అండ్ 5. స్లోలీ హ్యాండ్స్ డౌన్. అండ్ ఇప్పుడు నిదానంగా ముందుకు రావాలి. ఇప్పుడు కుడి కాలుని వెనక్కి తీసుకొని ఎడం కాలుని ముందు పెట్టుకోవాలి. సేమ్ ఇందా చేసిన విధంగానే ఫస్ట్ వారియర్ పోజ్ అంటే వీరభద్రాసన ఫస్ట్ పొజిషన్. బాడీ స్ట్రైట్గా ఉండాలి, వెనుకున్న కాళ్ళని సపోర్టివ్గా అడ్డంగా పెట్టుకోవాలి అండ్ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేస్తూ హెడ్ని బ్యాక్ చేయాలి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 అండ్ 5. సో నిదానంగా ఇప్పుడు బాడీ పైకి తీసుకొచ్చి రెండు చేతులను పక్కకు స్ట్రెచ్ చేస్తూ కాలుని ఎడం కాలుని ముందుకు బెండ్ చేయాలి, మోకాలుని. అండ్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 కౌంట్స్. 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు నిదానంగా
కుడి చేతిని కుడి కాలుపైన సపోర్ట్ తీసుకుంటాం ఇందాకట్లాగా. అండ్ ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేయాలి. అండ్ తల ఎడమ చేతి వైపు పైకి చూస్తూ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ 5 కౌంట్స్. 1 2 3 4 అండ్ 5. సో నిదానంగా ఎడమ చేతిని ఎడమ కాలుపైన సపోర్ట్ తీసుకుంటాము. అండ్ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తాము. సో తలని కుడి చేతి వైపు చూస్తూ ఉండాలి. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. 5 కౌంట్స్. 1 2 3 4 అండ్ 5. సో నిదానంగా పైకి రావాలి. అండ్ మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచి కుడి చేతిని కుడి కాలుపైన సపోర్ట్ తీసుకొని ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తాము. జస్ట్ పైకి చూస్తూ ఉండాలి. 1 2 3 4 and 5. And slowly hands down. సో నిదానంగా 2 చేతులు కింద పెట్టి మాధ్యలాసనలోకి వస్తాము. అండ్ వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నిదానంగా 2 మోకాళ్ళు దూరంగా పెట్టుకొని శశంకాసన ఆర్ చైల్డ్ పోజ్ పొజిషన్లో రిలాక్స్ అవుతాము. సో ఇప్పుడు నిదానంగా పర్వతాసనంలోకి వెళ్తాము. కొద్దిగా కాఫ్ స్ట్రెచ్ చేసుకోవాలి ముందు చూపించిన విధంగా. ఇప్పుడు నిదానంగా కాళ్ళు దూరంగా పెట్టుకొని స్లోగా హ్యాండ్స్తో వాక్ చేస్తూ వెనక్కి రావాలి. అండ్ పైకి స్టాండింగ్ పొజిషన్లోకి వస్తాము. సో ఇప్పుడు 2 కాళ్ళు దూరంగా పెట్టుకోవాలి. నిదానంగా మోకాళ్ళు బెండ్ చేసి చేతులు సపోర్ట్ తీసుకొని కింద కూర్చోవాలి. అండ్ మోకాళ్ళు దూరంగా ఉండాలి, అంటే పొట్టకి తొడల భాగం అడ్డం రాకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 2 చేతులతో నమస్కారం పెట్టాలి. అండ్ బాడీ మ్యాక్సిమం స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ 2 మోకాళ్ళు మ్యాక్సిమం ఎంత దూరంగా పెట్టగలిగితే అంత దూరం పెట్టడానికి ట్రై చేయండి. నిదానంగా శ్వాస తీసుకోవాలి. అండ్ నిదానంగా శ్వాసని బయటికి రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు చేతుల నుండి కింద పెట్టి కొద్దిగా ముందుకు వంగాలి. అండ్ 2 కాళ్ళు మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకోవచ్చు. అండ్ 2 చేతులని 2 అరచేతుల కింద ఆనించి మోచేతులు బెండ్ చేస్తూ తలని లోపలికి స్ట్రెచ్ చేయండి. వెనుకుండే కాఫ్ మజిల్ మొత్తం అండ్ పైనుంచి థై మజిల్ నుంచి కాఫ్ మజిల్ అంతా స్ట్రెచ్ అయ్యేలాగా చూడండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయొచ్చు. వీలైతే మోచేతులు ఆనించడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత కుడి చేతిని కింద ఆనించాలి, కుడి అరచేతిని. ఎడమ చేతిని నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ బాడీని టర్న్ చేయాలి పైకి. అండ్ ఎడమ చేతిని నడుంపై నుంచి కొద్దిగా షోల్డర్ని వెనక్కి స్ట్రెచ్ చేసి మళ్ళీ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. జస్ట్ ఒక 5 కౌంట్స్. 1 2 3 4 and 5. స్లోలీ హ్యాండ్ డౌన్. అండ్ ఇప్పుడు ఎడమ చేతిని కింద ఉంచాలి. అలాగే ఇందాకట్లాగా బ్రీత్ తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ నడుముని కొద్దిగా ట్విస్ట్ చేసుకొని తలని పైకి చూస్తూ ఉండాలి. సో కుడి చేతిని నడుము పైన ఉంచాలి. షోల్డర్ని వెనక్కి ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ నిదానంగా హ్యాండ్ని పైకి రేస్ చేయండి. 1 2 3 4 and 5. హ్యాండ్ డౌన్. నిదానంగా 2 కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చి అండ్ కింద కూర్చోండి. అండ్ కింద కూర్చున్న తర్వాత వీరభద్రాసన పొజిషన్. 2 పాదాలు జాయిన్ చేసి ఉంచాలి, 2 అరిపాదాలు. అండ్ వీలున్నంత వరకు థైస్ దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. 2 చేతులతో పాదాలు పట్టుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఇప్పుడు 2 చేతుల్ని మోకాళ్ళ పైనుంచి నిదానంగా కిందికి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేతులతో ప్రెజర్ ఇస్తూ 2 మోకాళ్ళని కిందికి నొక్కడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2 పాదాలు కొంచెం ముందుకు పెట్టుకుంటాము. అండ్ థైస్కి కాఫ్ మజిల్కి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నిదానంగా 2 చేతులతో పాదాలు పట్టుకోవాలి. అండ్ 2 మోచేతుల్ని వీలైతే కింద ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయండి 2 కాళ్ళ మధ్యలో. అండ్ సో తలని వీలైనంత వరకు కిందకి బెండ్ చేయాలి. సో నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా లోపల ఉన్న శ్వాసని బయటికి వదులుతూ ఉండాలి. అండ్ 2
థైస్ స్ట్రెచ్ అవుతూ ఉంటే దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 5 కౌంట్స్. 1 2 3 4 and 5. నిదానంగా పైకి రావాలి. అండ్ 2 చేతులని వెనక సపోర్ట్ తీసుకొని 2 అరిపాదాలని ఫ్లోర్కి టచ్ చేయాలి. అండ్ నడుముని పైకి లిఫ్ట్ చేస్తాము. స్లోగా బ్రీత్ తీసుకుంటూ నడుముని పైకి లిఫ్ట్ చేస్తాము. హెడ్ న్యూట్రల్గా ఉండాలి. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. 5 కౌంట్స్ మోర్. 1 2 3 4 and 5. స్లోలీ డౌన్. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళు ముందుకు చాపి పక్కకు తిరిగి వెనక్కి పడుకుంటాము శవాసన పొజిషన్లోకి. సో నిదానంగా శవాసన పొజిషన్లోకి వచ్చాము. సో నిదానంగా 2 మోకాళ్ళు బెండ్ చేసి 2 మోకాళ్ళని పొట్ట భాగం వరకు తీసుకొచ్చి 2 చేతులతో మోకాళ్ళు పట్టుకోవాలి. అండ్ 2 తొడల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంచండి మీ పొట్ట భాగం పట్టేంత. అండ్ నిదానంగా స్లోగా జెంటల్గా జస్ట్ అటు ఇటు రోల్ చేయండి, జస్ట్ కాళ్ళను మాత్రమే. ఇలా చేయడం వల్ల మీ నడుము రిలాక్స్ అవుతుంది దీనివల్ల. సో నిదానంగా పాదాలు కింద పెట్టి 2 కాళ్ళు కిందకి చాపాలి. అండ్ 2 చేతులు రిలాక్స్ పొజిషన్లో ఉంచాలి. ఇప్పుడు నిదానంగా ఎడమ వైపు తిరగాలి. 2 మోకాళ్ళు బెండ్ చేసి కొద్దిగా పక్కకు తిరిగి 2 మోకాళ్ళు బెండ్ చేసే ఉంచాలి. పైనున్న చేతిని చాపి కుడి చేతిని మీ పొట్ట భాగం పైన ఉంచాలి. సో ఇందులో మోకాళ్ళు బెండ్ చేసే ఉంచాలి. సో ఇలా ఉంటే మీకు పొట్ట నొక్కుతుంది అనుకున్న వాళ్ళు 2 కాళ్ళ మధ్యలో ఒక దిండు పెట్టేసుకోవచ్చు 2 మోకాళ్ళ మధ్యలో. లేదనుకుంటే ఇలా కంఫర్టబుల్గా ఉందనుకుంటే ఇలా పడుకొని అండ్ కుడి చేతిని పొట్ట పైన ఉంచాలి. ఎడమ చేతిని స్ట్రైట్గా చాపి ఉంచాలి. ఎడమ చేతి సపోర్ట్ తీసుకొని తలని ఎడమ చేతి పైన ఉంచి కళ్ళు మూసుకొని స్లోగా బ్రీత్ తీసుకోవాలి అండ్ స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. సో నిదానంగా కుడి చేతి సపోర్ట్ తీసుకొని ఎడమ చేతి సపోర్ట్ తీసుకుంటూ పైకి లేసి కూర్చోండి. సో చూసారు కదా ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంథనింగ్ పెంచుకోవడానికి చేయవలసిన ఆసనాలు. సో ఒకవేళ ముందుగా మీకు యోగా చేయడం అలవాటు ఉండి ఉంటే సో అటువంటి వాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఎవరైతే అలవాటు లేదు అనుకుంటారో సో వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రెనటల్ యోగాకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అండర్ గైడెన్స్లో మాత్రమే చేయండి. సో ప్రెనటల్ యోగాకి సంబంధించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకున్న వాళ్ళు మీరు నాకు డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు. సో మెయిల్ ఐడిని నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మెయిల్ ఐడి ఇస్తాను. సో అంతేకాకుండా నా వెబ్సైట్ మీరు విజిట్ చేయొచ్చు sravantiyoga.com. నా వెబ్సైట్ మీరు విజిట్ చేసి రైట్ సైడ్లో ఉండే వాట్సాప్ బటన్ ద్వారా మీరు నా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.